వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మనకి ఈ వీడియోలో వచ్చేసి ఇండియన్ నేవీ ఎంఆర్ సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మ్యాథమెటిక్స్ పరంగా మీకు ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ డీటెయిల్గా ఏ టాపిక్ నుంచి వస్తుంది, మనకి ఏ టైప్ ఆఫ్లో ఎంత లెవెల్లో అడుగుతున్నారు అనే ప్రతిదీ కూడా మనకి వెంకట్ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేవీ ఎంఆర్లో మనకి రీజనింగ్ అనేది ఏమి లేదు, మొత్తం ఆర్థమెటిక్ ఉంటుంది. కాస్త మనకి అక్కడక్కడ ప్యూర్ మ్యాథ్స్ కూడా టచ్ చేస్తాడు అన్నట్టు. సో అవి కూడా మనం ఒకసారి అయితే డిస్కస్ చేస్తారు సార్. అండ్ అదే విధంగా మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అనేది మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా ఉండడం జరిగింది. ఈ యొక్క ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి మనకి ఏంటంటే నల్గొండలో ఇవ్వడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో వీడి కాలనీలో మన వివేకానంద స్టాచ్యూ దగ్గర యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అయితే ఉండడం జరిగింది. ఎవరైతే నేవీ ఎంఆర్కి కానీ మనకి రైల్వేకి ఎస్ఎస్సి జీడీకి అన్ని బ్యాచెస్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేవీ ఎంఆర్ అనేది న్యూ బ్యాచ్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 13th తర్వాత 14th డేట్ నుండి, ఎందుకంటే ఎలక్షన్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి చాలా మంది కూడా మనకి ఈసారి ఎలక్షన్స్ అయిపోయాక వస్తామని చెప్పేసి ముందే కాల్ చేస్తున్నారు. సో మీ ఇంట్రెస్ట్ కొరకు మాత్రమే మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా కాల్ చేసి మీరే నేవీకి ఉందా సార్ అని అంటే మేమే సరే స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి మొత్తం కూడా మీకు మ్యాక్సిమం సబ్జెక్ట్ అంతా కూడా కవర్ చేసి మనం రివిజన్ చేసే విధంగా మేమైతే ఒక షెడ్యూల్ అయితే ప్లాన్ అయితే చేసాము. దాని పరంగానే మీకు అయితే ఇప్పుడు అనౌన్స్ అయితే చేస్తున్నాం అన్నట్టు. సో ఆ యొక్క షెడ్యూల్ పరంగా ఏంటంటే మ్యాక్సిమం మీరు మెయిన్ చెప్పింది మీరు నేర్చుకుంటే గెటిన్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు డైలీ కూడా మార్నింగ్ 5 నుంచి నైట్ 10 o'clock వరకు షెడ్యూల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, ఇలా ప్రతిదీ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో మన వీడి యొక్క టైం టేబుల్లోనే మనం పర్ఫెక్ట్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. సో అదేవిధంగా మన యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నుండి మనకి వచ్చినటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. చాలా ఉద్యోగాలు వచ్చాయి ఇప్పటివరకు మనకు. ఓకేనా, ఆన్లైన్ కోచింగ్ ద్వారా. ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా మనం లాస్ట్ టైం ఎస్ఎస్జిడికి చేసినప్పుడు ఒకరికి బిఎస్ఎఫ్ వచ్చింది, ఇంకొకరికి ఐటీబీపీ వచ్చింది. ఇలా మనకి జాబ్స్ కూడా వచ్చాయి మనకి. అర్థమవుతుంది కదా. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా బెటర్. అండ్ అదేవిధంగా హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ పెంచుకుంటే జాబ్ వస్తుంది. మన కోచింగ్ సెంటర్లో మనకి ఇప్పుడు నేవీకి సంబంధించింది కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా ఉండండి. 2 monthsకి వచ్చేసి 7,500 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క 3 monthsకి వచ్చేసి అంటే అప్ టు ఎగ్జామినేషన్ వరకు వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 2 monthsకి వచ్చేసి 7,500 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓన్లీ కోచింగ్, మళ్ళీ హాస్టల్ ఫీజు సపరేట్ 3,500 నడుస్తుంది ఇక్కడైతే ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ అప్ టు ఎగ్జామినేషన్ అంటే మనకు ఆల్మోస్ట్ 3 monthsకి ఉంటుంది. 3 months కంటే కొంచెం 5 to 6 days ఎక్కువ ఉంటుంది ఎగ్జామినేషన్ బట్టి. మీకు ఇది వచ్చేసి మీకు అయితే 10,000 అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది మీకు ఏదైతే మనకి నల్గొండలోని వీడి కాలనీలో మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో మనం అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులోనే మనకి ఆన్లైన్ టెస్టులు ఉంటాయి, ఆఫ్లైన్ టెస్టులు ఉంటాయి, చాప్టర్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, క్లాసెస్, స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నట్టు. మీరు ఒకవేళ మీరు రన్నింగ్ కూడా ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అవుతే రన్నింగ్ కూడా మనం ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఒకసారి గమనించండి. సో మనము ఈ విధంగా మనం రీజనబుల్ ప్రైస్లో తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ చేయాలి కనుక మనం అయితే ఈ విధంగా ఆఫ్లైన్ కోచింగ్ అయితే ఈ యొక్క అమౌంట్ అయితే పెట్టడం జరిగింది. ఇక వెళ్తే మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటాను సార్ మాకు ఆఫ్లైన్లో అంత స్తోమత లేదంటే ఆన్లైన్ అయినా సూపర్ మనకి జబర్దస్త్ కోచింగ్ అన్నట్టు మనది. ఎందుకంటే ఫస్ట్ మనం వచ్చింది మనం మెయిన్ స్టార్ట్ అయింది ఆన్లైన్ నుంచి, మనకి ఎక్కువ రిజల్ట్స్ వీళ్ళందరూ ఆన్లైన్లో వచ్చిన వాళ్ళే ఇక్కడ. సో ఈ బాబుకు నేవీలో వచ్చింది. ఓకేనా, ఈ అగ్నివీర్ నేవీకి మనకి నేవీలో రావడం జరిగింది. మనకి ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా చేశాను, మీకు రీసెంట్గా వచ్చింది జాబ్. లాస్ట్ బ్యాచ్ ఇది, ఫస్ట్ 2024 బ్యాచ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేసి 2024 బ్యాచ్ లో ఇంకెక్కువ మందికి జాబ్స్ వస్తాయి పక్కగా, నేను గ్యారంటీ ఇస్తాను మా సైడ్ నుంచి. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు అవర్ యూఎఫ్జే ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇండియన్ నేవీ ఎంఆర్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ అయితే చేస్తాము. అండ్ అదేవిధంగా మరి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నెగిటివ్ మార్కింగ్ ఎంత, టైం డ్యూరేషన్ ఎంత, ప్రతిదీ చూద్దాము. ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం నాన్న. లెట్స్ బిగిన్. సో మరి ఇక్కడ మనకైతే గతంలో జాబ్ పొందినటువంటి కొంతమంది విద్యార్థులు నాన్న. సో ఇది మనకు ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఉద్యోగం పొందినటువంటి విద్యార్థులు. ఆల్రెడీ ఆఫ్లైన్ కూడా మనం స్టార్ట్ చేశాము. ఎవరైతే నేవీ ఎంఆర్కి ఇంట్రెస్ట్ ఉందో 2 months కోర్స్ వచ్చేసి 7,500 రూపీస్ అండ్ హాస్టల్ ఫీజు అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్ టు ఎగ్జామ్ వరకు అయితే 10,000 ఉంటుంది. హాస్టల్ ఫీజు మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలా ఉంటుంది ఆఫ్లైన్లో అంటే నాన్న, మీకు డైలీ 10 hours క్లాసెస్ అంటే గ్రౌండ్ ఎవ్రీథింగ్ అనేది 10 to 12 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది.
సో ఫర్దర్గా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఆఫ్లైన్కి కింద ఉన్నటువంటి స్క్రోలింగ్ నెంబర్ 7674924416 కాల్ చేయండి. అండ్ మేము అంత దూరం రాలేము సార్, అండ్ ఇది వచ్చేసి లొకేషన్ ఆఫ్లైన్ నల్గొండ. సో మీ అంత దూరం రాలేము సార్ అనుకుంటే మాత్రం ఆఫ్లైన్ కూడా మనకు అంటే ఆన్లైన్ కూడా ఉంది. ఆన్లైన్ వచ్చేసి మనకు 1500 ఉంది, 10% డిస్కౌంట్తో ఇప్పుడు ప్రజెంట్ 1350 రూపీస్లో మీకు అవైలబుల్ ఉంది నాన్న. సో ఎనీవే మరి ఇక్కడ చూసినట్లయితే నాన్న మనకు నావీ ఎంఆర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టైం డ్యూరేషన్ ఎంత, ప్రతి క్వశ్చన్కి ఎంత అనేది చూద్దాము. సో ఇక్కడ నావీ ఎంఆర్లో వచ్చేసి నాన్న మీకు వచ్చేసి 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ నాన్న. 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అన్నట్టు. అండ్ 50 క్వశ్చన్స్ని మీరు అర్ధ గంటలో అంటే 30 నిమిషాల వ్యవధిలో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. అండ్ ఇక్కడ మనకు 2 సెక్షన్స్ ఉంటాయి నాన్న, 2 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్లో వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకో సెక్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నీకు జనరల్ సైన్స్ అంటారే, జనరల్ సైన్స్ ప్లస్ అర్థమెటిక్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది. మరి ఇక్కడ ఏముంటుంది నాన్న, 25 క్వశ్చన్స్ జీకే ఉంటాయమ్మా. సో ప్రతి సెక్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ సెక్షన్లో మనకు వచ్చేసి జనరల్ సైన్స్ అర్థమెటిక్ ఉంటుంది, సెకండ్ దాంట్లో జీకే ఉంటుంది అన్న, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని జనరల్ అవేర్నెస్ అని కూడా అంటారు. ఓకేనా, మరి ఇక్కడ ప్రతి కరెక్ట్ క్వశ్చన్కి నాన్న 4 ఆప్షన్స్ ఉంటాయి. మనకు ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ బబ్లింగ్లో, అది మీకు తెలిసిన విషయమే. అండ్ మనకు 30 నిమిషాల టైంలో కంప్లీట్ చేయాలి. అండ్ ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ నాన్న. అండ్ నెగిటివ్ మార్కింగ్ 1/4 అంటే 0.25 మార్క్స్ ఉంటుంది. 0.25 అంటే ప్రతి 4 క్వశ్చన్లు రాంగ్ అయితే ఒక క్వశ్చన్ పోతుంది. అయితే రాంగ్ అంటే ఇక్కడ రాంగ్ అటెంప్ట్ చేస్తేనే నీకు నెగిటివ్ పడుతుంది. ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో నీకు నెగిటివ్ పడదు. రాంగ్ అటెంప్ట్ చేస్తే నీకు నెగిటివ్ పడుతుంది, 0.25 మార్క్స్ అనేది. ఓకేనా, అండ్ ఇక వన్స్ యూ స్టార్ట్ ద టెస్ట్ యూ విల్ బి నాట్ బి ఏబుల్ టు రీఅటెంప్ట్. ఒకసారి టెస్ట్ స్టార్ట్ చేశాడంటే మళ్ళీ రీఅటెంప్ట్, మళ్ళీ స్టార్టింగ్ కానీ చేయడానికి అవకాశం లేదు. మేక్ ష్యూర్ యూ కంప్లీట్ ద ఎగ్జామ్ ఆర్ క్లోజ్ ద బ్రౌజర్. అప్పటిదాకా మనకి అంటే నువ్వు ఎగ్జామ్ స్టార్ట్ చేసావంటే మళ్ళీ రీఅటెంప్ట్ ఉండదు నాన్న. అప్ టు ఎప్పటి వరకు, ఎగ్జామ్ అయిపోయే వరకు కానీ మన బ్రౌజర్ క్లోజ్ అయ్యే వరకు నువ్వు ఎలాంటి మళ్ళీ రీఅటెంప్ట్స్ లేవు. ఓకేనా, సో మనకు వచ్చేసి క్వశ్చన్స్ 25 మార్క్స్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్. ఓకే, ఇది ఇప్పుడే చూసాము. అండ్ మనకి ఆల్రెడీ ఇది ఇప్పుడు చూసాము కాబట్టి అయిపోయింది. సో మనకైతే ఇక్కడ ఎనాలిసిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్న. సింప్లిఫికేషన్ నుంచి నాకు 2 లేదా 3 క్వశ్చన్స్ పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. రేషియో ప్రపోర్షన్ నుంచి 1 నుండి 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. పర్సెంటేజ్ నుంచి 1 నుండి 2 పడుతున్నాయి. యావరేజ్లో పడితే పడుతుంది, లేకుంటే ఒక క్వశ్చన్ పడుతుంది. ఎల్సిఎం విషయంలో కూడా పడితే పడవచ్చు, లేకుంటే ఒక క్వశ్చన్ పడవచ్చు అన్న. ట్రిగనోమెట్రీ నుంచి 1 పడుతుంది. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 పడుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 or 2 పడుతున్నాయి. టైమ్ అండ్ డిస్టెన్స్లో 1 or 2 పడుతున్నాయి. మెన్సురేషన్ మాత్రం పక్కా 2 క్వశ్చన్స్ పడుతున్నాయి నాన్న. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1 క్వశ్చన్ పడుతుంది. నెంబర్ సిస్టంలో 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో 1 క్వశ్చన్ పడుతుంది. ఆ నెంబర్ సిస్టంలో 2 క్వశ్చన్స్లలో ఒకటి ఫ్రాక్షన్స్ అంటే ఏంటి నాన్న, భిన్నాలు కానీ, డివిజిబిలిటీ రూల్స్ భాజనీయ సూత్రాలు కానీ, లేదంటే బాడ్మాస్, వీటి మీద బాగా అడుగుతున్నాడమ్మా. ఓకేనా, ఫ్రాక్షన్స్, డివిజిబిలిటీ రూల్స్, స్క్వేర్ రూల్స్, క్యూబ్ రూల్స్, బాడ్మాస్, వాటి మీద నీకు నెంబర్ సిస్టంలో 2 క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి. సో దీని ప్రకారం మీరు ప్రిపేర్ అవుతే మాత్రం మీరు అనుకున్న లక్ష్యాన్ని 100% చేరుకోగలుగుతారమ్మా. అండ్ ఇది నేను రివైజ్ చేయడానికి, ఎనాలిసిస్ చేయడానికి దాదాపు ఒక 20 to 30 పేపర్స్ ఎనలైజ్ చేశానండి. దాన్ని బట్టి ఇది నేను ఎనలైజ్ చేశాను. లాస్ట్ టైం SSCGD జెన్యున్గా ఇచ్చాను, సూపర్ రిజల్ట్, అమేజింగ్. అండ్ రీసెంట్గా RPF చేశాను, ఎక్సలెంట్ అది కూడా. అండ్ ఇప్పుడు MR చేశాను. అండ్ 2 daysలో మనకు SSR కూడా నేను చేస్తానండి. ఓకేనా, ఎనాలిసిస్ చేస్తాను. ఓకే, రైట్. మరి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఒకసారి చూద్దామా. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 11 అంటే 11 యొక్క మొదటి 6 గుణిజాల సగటు ఎంత? తెలుగులో చెప్తున్నాను. 11 యొక్క మొదటి 6 గుణిజాల సగటు అంట. మరి ఇక్కడ యావరేజ్ అంటే ఏంటిదన్నా, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. అంటే ఇక్కడ యావరేజ్ అంటే యావరేజ్ వచ్చేసి మనకి ఏంటంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్.
సో ఓకేనా, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మరి 6 యొక్క మొదటి 11 గుణిజాలు ఏంది? 6 అంటే 11 యొక్క మొదటి 6 గుణిజాలు 22, 33, 44, 55, 66 బై హౌ మెనీ ఆర్ దేర్ 6. ఇలా చేద్దామా? ఇలా చేసినా నీకు ఏ ఆన్సర్ వస్తుందో దీనికి షార్ట్ కట్ మెథడ్లో కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఏంటి సార్ దీనికి షార్ట్ కట్ ఉందంటే ఉంది నానా. సో ఒకవేళ మీరు ట్రై చేయండి, ఇది ఇలా చేస్తే ఎంత వస్తుందో చూడండి, నేను షార్ట్ కట్లో చెప్తాను. అయితే ఇప్పుడు మనకు 11 యొక్క మొదటి 6 గుణిజాల సగటు అడిగాడు. మరి 11 యొక్క మొదటి గుణిజం ఏంది నాన్న? 11. 11 యొక్క మొదటి గుణిజము 11. నేను షార్ట్ కట్లోనే చేస్తాను, ఓకేనా. 11 యొక్క మొదటి గుణిజం ఎంత? 11. అండ్ 6వ గుణిజం ఎంత? 66/2 చేయాలి నాన్న. అంటే 77/2. సో 2 ముళ్ళ 6, 1 2 ఎముల 16, 38.5 అనేది. సో సీజ్ ద ఆన్సర్. సార్ ఎప్పుడు చేయాలి సార్ ఇట్లా? ఫస్ట్ గుణిజాన్ని చివరి గుణిజాన్ని తీసుకొని బై 2 చేశారు కదా. ఒకవేళ నేను 100% చెప్తున్నా, మీరు క్యాలిక్యులేటర్ తీసుకోండి. 11 + 22 + 33 + 44 + 55 + 66/6 చేయండి. ఈ ఆన్సర్ రాకుండా అడగండి. అయితే ఇది ఎప్పుడు చేయాలంటే నాన్న, 2 పక్క నెంబర్ల మధ్యలో డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు, డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు మొదటి సంఖ్యను చివరి సంఖ్యను కూడి బై 2 చేయండి. ఇక డిఫరెన్స్ ఎంత? 11 డిఫరెన్స్ 11. సో డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే మొదటి దాన్ని చివరి దాన్ని కూడి బై 2 చేయండి. ఒకవేళ ఇది మీరు చెక్ చేసుకోండి క్యాలిక్యులేటర్లో, 100% 38.5 రాకుండా అడగండి. సో ఇక్కడ మనకు సి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. అంటే మనకి ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ మనకి 50 క్వశ్చన్స్లలో నాన్న ఉండే టైం ఎంత? జస్ట్ 30 minutes, ఓకేనా. సో కాబట్టి మనం షార్ట్ కట్స్ అనేది ఎక్కువగా ఫాలో అవ్వాలి. అయితే ఇంతకుముందు మనం ఇక్కడ ఎనాలిసిస్ చేసేటప్పుడు మనకి అర్థమెటిక్ విభాగం నుంచి, అంటే ఒక సెక్షన్లో జనరల్ సైన్స్ ఉంది, అర్థమెటిక్ ఉంది. మన అర్థమెటిక్ విభాగం నుంచి మ్యాక్సిమం 13 క్వశ్చన్స్ పడతాయి. ఏదో కొన్ని పేపర్లలో మాత్రం 12 పడే అవకాశం ఉంటుంది. 13 క్వశ్చన్స్ పడతాయి నాన్న. మనకి ఎన్ని క్వశ్చన్స్ పడతాయి అంటే 13 క్వశ్చన్స్ పడతాయి. ఇది అర్థమెటిక్ విభాగం నుంచి. సో అదేవిధంగా మనకు ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది. మ్యాక్సిమం మనకైతే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. మరి సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/5 times of itself and in 4 years at the certain rate of interest. What is the rate of interest per annum? కొంత సాధారణ వడ్డీ ప్రకారం అట అసలు 5/7 వంతులు అయిందట నాన్న. ఇది సాధారణ వడ్డీ ప్రకారం 4 సంవత్సరాలలో అసలు ఎంత అయింది? 7/5 times అయింది. అయినా నాన్న మరి వడ్డీ రేటు ఎంత? మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా PTR/100. అయితే ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ ఏదో కాదు నాన్న, నథింగ్ బట్ ఏంది? అమౌంట్ని మనము మొత్తం అంటాము. మరి ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 7/2 P. సో నేను ఈ పీని ఇతల పట్టుకొస్తే నాన్న, అమౌంట్ బై పీ ఈజ్ ఈక్వల్ టు 7/5. అంటే నాన్న ఇక్కడ 5 రూపాయలు కాస్త 7 రూపాయలు అయిపోయింది. 5 రూపాయలు కాస్త బ్యాంక్ అకౌంట్లో 5 రూపాయలు వేస్తే 7 రూపాయలు అయింది. అంటే ఎంత వడ్డీ వచ్చిందమ్మా? 2 రూపాయల వడ్డీ వచ్చింది. అంటే ఇక్కడ ఎంత వడ్డీ వచ్చింది? ఇంట్రెస్ట్ తెలుసా? 2 rupees వచ్చింది. ఇదే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ అనేది 2 rupees. అసలు అంటే తీసుకున్న అప్పు బ్యారోడ్ మనీ, ల్యాండ్ మనీ కావచ్చు 5 rupees నాన్న. సో 5 rupees అండ్ టైం వచ్చేసి 4 years. వి డోంట్ నో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే కనుక్కోవాలి by 100. సో 5 ఒకట్ల నాన్న 5 20ల. సో అదేవిధంగా 4 ఒకట్ల 4 5ల. సో ఈ కింద ఉన్నటువంటి 5 కాస్త అవతల పోతే ఇంటూ అవుతుంది. 5 2ల 10. అంటే ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే నాన్న, ఇక్కడ 10% అనేది వడ్డీ రేటు. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో 10% ఎక్కడుందో చూసినట్లయితే సి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అమ్మ.
What is the value of cos 50 by sin 40 plus 3 cosec 80 degrees by sec 10 degrees minus 2 cos 50 by cosec 40 degrees. సో ఇంతకుముందు అయిపోయింది ట్రిగనోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది మా నావీ ఎంఆర్లో. అయితే ఇక్కడ మీకు రావాలి, ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ వాడాలి తెలుసా? సో కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా, ఇది తెలియాలి. అదేవిధంగా కొసెక్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకేంది సెక్ టీటా. అదేవిధంగా నాన్న మనకు కొసెక్ టీటా అంటే కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ టీటా. ఇగో ఇది ఈ ఫార్ములా మీద మనకు ఈ ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ కాస్ 50 డిగ్రీస్ని కాస్త కాస్ 90 మైనస్ 40 డిగ్రీస్ రాస్తున్నాను బై సైన్ 40 3 ఇంటూ కొసెక్ 90 మైనస్ 10 degrees by secant 10 degrees secant okay 10 degrees 2 cos 90 minus 40 into cosec 40 ఇది cosec 40 degrees ఓకేనా. cosec 40 degrees మనకు అక్కడ ప్లేస్ అనేది సబ్స్టిట్యూట్ లేదు. సో ఇప్పుడు చెప్పాను cos 90 minus theta is equal to sin theta అంటే sin 40 degrees. సో sin 40 degrees by sin 40 degrees plus cos 90 minus cosec 90 minus 10 is equal to మనకి ఏమవుతుందన్న sec 10 degrees minus sec 10 degrees మైనస్ ఇక్కడ 2 cos 90 minus 40 అంటే మనకి ఇక్కడే చెప్పాను cos 90 minus theta is equal sin theta అంటే 2 into sin 40 degrees sin 40 degrees. అదేవిధంగా cosec 40 degrees is equal to 1 by sin theta అంటే 1 by sin 40 degrees అవుతుంది. ఇప్పుడు చూడండి అమ్మ ఇక్కడ మనకు sin 40 క్యాన్సిల్ 1 అయిపోతుంది, సెక్ అయిపోతుంది 3 అయిపోతుంది, అండ్ ఇది క్యాన్సిల్ అయితే మనకు 2 అయిపోతుంది. సో ఫైనల్గా మనకు 4 minus 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో మరి 2 అనేది ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడ ఉందంటే నాన్న బిలో ఉండడం జరిగింది. బి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అమ్మా. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇక్కడ చూడండి మంచి క్వశ్చన్ అనేది. యాక్చువల్లీ ఇది మనకు ఎక్కువ ఎంఆర్లో అయితే చాలా రేర్. నాకైతే ఇది ఎంఆర్లో అడిగే క్వశ్చన్ కాదనిపించింది కానీ ఇచ్చాడు. ఇది ఎక్కువ మనకు ఎస్ఎస్ఆర్ తర్వాత ఎస్ఎస్సిజిడి తర్వాత ఈ ఆర్పిఎఫ్లో అడుగుతుంటారు, కానీ చాలా రేర్ క్వశ్చన్ అడగడం బాగానే అడిగాడు. సో ఇక్కడ రోహిత్ సేవ్స్ 20% ఇన్కమ్ and his expenditure increased 12.5% and income also increased by 27%, saving is increased by. అంటే రోహిత్ అట తన ఆదాయంలో 20% ఆదా చేస్తారట నాన్న. అంటే ఇప్పుడు తన యొక్క ఆదాయాన్ని మనము ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్. సో 100 రూపాయలు ఇన్కమ్ అంటే 20% 20 రూపీస్ సేవింగ్ అంటే 80 రూపాయలు ఖర్చు పెడతారు కదా, అంతే కదా. ఇప్పుడు ఆదాయం పెరిగింది, ఎంత పెరిగింది? 27% అంటే ఎంత? 127 అయింది. 27% ఆదాయం పెరిగిందంటే నాన్న 120%. ఖర్చు కూడా పెరిగింది, 12.5% ఖర్చు పెరిగింది నాన్న. మరి 12.5%ని నేను ఫ్రాక్షన్ అండ్ ఫార్ములా రాస్తే 1/8 అవుతుంది. ఇది అంటే 1/8 అంటే ఎంత నాన్న? 10 రూపీస్. నీకు ఏమైంది తెలుసా? 10 రూపాయలు ఖర్చు కూడా పెరిగింది. 12.5% అంటే ఎంత? 1/8 అన్నట్టు ఫ్రాక్షన్ ఫామ్. ఇందులో 1/8 అంటే ఎంత? ఇది 80లో 1/8 అంటే 10 రూపీస్. 10 రూపీస్ ఖర్చు కూడా పెరిగింది అంటే 90 రూపీస్ ఖర్చు అయింది. ఇప్పుడు సేవింగ్ చూడండి, 120 రూపాయలు సంపాదిస్తున్నాడు, 90 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సేవింగ్ ఎంత నాన్న? 37 రూపాయలు సేవింగ్ అన్నట్టు. మరి సేవింగ్ పెరిగిందా తగ్గిందా? మొదటికి ఇప్పటికి సేవింగ్ పెరిగిందా తగ్గిందంటే పెరిగింది. మొదట సేవింగ్ ఎంత ఉంది? 20 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 37. అంటే సేవింగ్ పెరిగింది నాన్న. పర్సెంటేజ్ ఆఫ్ ఇన్క్రీజ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ
ఇంటూ 100 బాబు. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే నాన్న 17, ఇనిషియల్ వాల్యూ 20 ఇంటూ 100 అయితే మనకు 85% సేవింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో 85% ఎక్కడుందో చూసినట్లయితే మనకు బిలో ఉండడం జరిగింది. బి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం నాన్న. ఎస్, క్లియర్గా తెలిసిపోయింది. ప్రతిదీ కూడా మనకు టెలిగ్రామ్లో కానీ మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు ఈ స్క్రీన్ షాట్స్ అయితే పెడతానమ్మా, ఒకసారి చూడండి అవి కూడా. యా, a car takes 5 hours to cover a distance it is a traveled by 40 kmph. What should be it cover the same distance in 2.5 hours? సో ఇక్కడ ఒక కార్ అట 5 గంటలలో గంటకి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందట. అదే దూరాన్ని 2.5 గంటలలో వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి? అమ్మా, టైం సగం కావాలి. టైం సగం కావాలంటే స్పీడ్ ఏం కావాలి? డబల్ కావాలి. ఓకేనా? చిన్న లాజిక్ ఇక్కడ. టైము సగానికి పడిపోవాలి. 5 గంటల నుంచి 2.5 గంటలు పడాలంటే స్పీడ్ కూడా ఏం కావాలి? పెరగాలి, డబల్ అవ్వాలి. అంటే ఇక్కడ టైం అనేది నాన్న 5 గంటలు 5 అవర్స్ నుంచి 2.5 సగం పడిపోయింది, సగానికి పడిపోయింది. సో స్పీడ్ కూడా ఎంత? 80 నుంచి, అంటే 80 కాదు 40 నుంచి సగానికి ఇంక్రీజ్ అవ్వాలి, సగం పెరగాలి. స్పీడ్ పెరుగుతుంది కదా, టైం తగ్గేది. 80లో పడాలి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. లేదు సార్ ఒకసారి మళ్ళీ కాన్సెప్ట్ కూడా చెప్పారంటే చెప్తాను నాన్న. అయితే ఇక్కడ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటంటే నాన్న స్పీడ్ ఇంటూ టైం. మరి ఎంత స్పీడ్? 40 kmph లెక్కన 5 అవర్స్లో ఎంత పోతాడన్నా? 200 కిలోమీటర్లు పోతాడు. గంటకి 40 లెక్కన 5 గంటలలో 200 కిలోమీటర్లు పోతాడు నాన్న. మరి ఇప్పుడు ఇదే 200 కిలోమీటర్ల దూరాన్ని 2.5 గంటలలో పోవాలి అంటే ఎంత స్పీడ్తో పోవాలంటుండు. ఇప్పుడు స్పీడ్కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 200 అండ్ టైం ఎంత నాన్న? 2.5 అవర్స్. మనకి ఫైనల్గా ఎంత వస్తుంది అంటే నాన్న 80 kmph వస్తుంది. గంటకి 80, అరగంటకి 40 సరిపోయింది. ఓకేనా? మరి ఇక్కడ సి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం నాన్న. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ. సింప్లిఫికేషన్ నుంచి 2 క్వశ్చన్స్ పడతాయని చెప్పాను. సో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఇది. మనకి ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలట. సో 5 cube 2 power 4. సో ఇక్కడ నేను ఏమని రాస్తాను అంటే 25ని 5 square whole power -2. ఇది కూడా నేను 125 5 cube 5 minus power రాస్తున్నాను. 125 అంటే 5 cube ఏనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ 5 cube కి 5 cube క్యాన్సిల్. సో ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే a power m whole power n is equal to a power mn. సో a power mn అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 2 into 2 -4 అవుతుంది. అంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 2 power మిగిలింది. నాకు 2 power 4 అంటే 16 అన్న. మరి ఇచ్చిన ఆప్షన్లో 16 అనేది ఎక్కడుందో చూసినట్లయితే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అమ్మా. చూడండి, by selling a article 800 rupees more, Kavita got 5% profit and instead of 10% loss. What is the or cost price? అంటే నాన్న మొదట అమ్మిన ధర కంటే 800 ఎక్కువగా అమ్మితే కవిత కట వచ్చే నష్టం 11% నష్టం కంటే 5% లాభం వచ్చిందట. ఆయన యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. అయితే మొదట ఎంత కమ్మారనేది తెలియదు నాన్న. సో 11% లాస్ వచ్చింది అంటే అర్థమైంది 89% కమ్మారు. ఎక్స్ రూపీస్ అనుకుందాము, తెలియదు కాబట్టి. ఎప్పుడైతే 800 ఎక్కువ అమ్మిందో, మొదట అమ్మిన దానికంటే 800కి ఎక్కువ అమ్మిందో, సో 5% ప్రాఫిట్ వచ్చిందంటే నాన్న 105% అన్నట్టు.
సో మరి డిఫరెన్స్ ఎంత నాన్న, మొదట అమ్మిన దానికి ఇప్పుడు అమ్మిన దానికి డిఫరెన్స్ ఎంత 800. మొదట అమ్మినటువంటి సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్కి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 16% ఈజ్ ఈక్వల్ టు 800 నాన్న. మరి కాస్ట్ ప్రైస్ ఎల్లప్పుడు ఎంత 100%. కాస్ట్ ప్రైస్ ఎల్లప్పుడు మనకి ఎంత అంటే నాన్న 100% అనేది మనకు కాస్ట్ ప్రైస్. డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ 800 into 100/16 నాన్న. సో మనకు ఎంత వస్తుందంటే 5000 అయితే రావడం జరుగుతుంది. మరి 4 ఆప్షన్లలో 5000 ఎక్కడ ఉందంటే ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. సో ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదమ్మా. The total surface area of a cylinder is 660 centimeters square. If the height of the cylinder is 14 2/7% more than the radius, and then find the radius of the cylinder. Okay, మనకి ఇక్కడ సిలిండర్ అంటే తెలుగులో నాన్న స్తూపం అంటాము. స్తూపం యొక్క షేప్ ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది స్తూపము. దీన్ని సిలిండర్ అంటాం, స్తూపం అని తెలుగులో అంటాము. దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. అలాగే హైట్ ఆఫ్ ది సిలిండర్ అట 14 2/7% మోర్ దెన్ ద రేడియస్. ఓకే, దాని యొక్క ఎత్తు అట రేడియస్ కంటే 14 2/7% ఎక్కువగా ఉంటుందట. సో ఇప్పుడు మనకి దాని యొక్క రేడియస్ కావాలి. అయితే నాన్న ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే నాన్న 2πr r+h. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా. మరి ఇక్కడ మనం రేడియస్ అనేది 100% అనుకుందాం. ఓకేనా, రేడియస్ అనేది నాన్న 100% అనుకుందాము. ఇప్పుడు హైట్ ఏమవుతుందంటే 100% ప్లస్ 14 2/7% అవుతుంది. ఓకేనా, అయితే ఈ 100% నేను ఫ్రాక్షన్ ఫామ్లో మారుస్తానా, బెటర్ ఈ పర్సెంటేజ్ కంటే ఫ్రాక్షన్ ఫామ్లో మారిస్తే ఇది ఎంత అవుతుంది. సో బై 100 వేస్తే 1 అవుతుంది. సో ఇది ఎంత అవుతుందంటే మనకు 100/100 అంటే 1. సో ఇది మనకు 14 2/7 అంటే 1/7 అవుతుంది నాన్న. సో 7 1 7. సో మనకు 7 1 7 ప్లస్ 8/7r. సో మనకు 8/7r అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి రేడియస్ అనేది మనకు 1r అవుతుంది, 1r. ఓకేనా, రేడియస్ అనేది మనకు 100% అనుకుంటే నాన్న, సో అది 100% అనుకుంటే 1r అవుతుంది. సో 100% అనుకుంటే 100 అవుతుంది. ఇది అవుతుందంటే మనకు 8/7r అవుతుంది, 8/7r అవుతుంది. సో మనకి ఇక్కడ చూద్దాం. సో ఇది 1r నాన్న అండ్ ఇది 8/7r. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 into 5 వాల్యూ 22/7 అండ్ r వాల్యూ వచ్చేసి r వాల్యూ అలాగే తీసుకుందాం. r వాల్యూ అలాగే తీసుకుందాము. ఓకే, r అదేవిధంగా మనకు r వచ్చేసి r తీసుకుందాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఎంత వస్తుంది అంటే నాన్న 8/7. సో r ఈజ్ ఈక్వల్ టు 660 అనేది ఇచ్చాడు మనకు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు నాన్న. సో ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చేద్దాము. 30 2 1 2 15. ఓకేనా, మనకి ఇక్కడ r/7 ఉంటుంది. తర్వాత మనకు 7 + 8 15r/7 ఈజ్ ఈక్వల్ టు 15 నాన్న. సో 15 క్యాన్సిల్ అండ్ 7 r² ఈజ్ ఈక్వల్ టు 49 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు √49 అంటే 7 రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే నాన్న 7 అనేది ఎక్కడుందో చూసినట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. మెన్సురేషన్లో 2 క్వశ్చన్స్ వస్తే జాగ్రత్త సుమి, 2 క్వశ్చన్స్. రైట్. సో ఇక్కడ మనకి చూసినట్లయితే నాన్న, సో 9th క్వశ్చన్ వచ్చేసి ఇంతకుముందే చెప్పాను నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్స్ కానీ ఫ్రాక్షన్స్ మీద కానీ క్వశ్చన్ పక్కా ఉంటుందని. మరి ఇక్కడ 4x⁴ 6kx3 7x² 3x + 2k leaves the remainder 3k when divided by x - 1. So what is the value of k అని అడిగాడు. అమ్మ ఇక్కడ మనం f(x) నాన్న ఏం తీసుకుందాం, 4x⁴ 6kx3 + 7x² + 3x + 2k - 3k = 0. ఎందుకు -3k తీసుకున్నానయ్యా అంటే రిమైండర్ తీసేస్తే 0నే కదా. ఓకేనా, రిమైండర్ తీసేస్తే అంటే 0నే.
సో రిమైండర్ తీసేస్తున్నాను. అయితే x - 1 = 0, దెన్ x = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. మరి ఇక్కడ 4 1 power 4 6k 1 cube and 7 power 1 whole square 3 power 1 2k - 3k = 0. సో మరి ఇక్కడ మనకు 4 అవుతుంది, 6k అవుతుంది, 7 అవుతుంది, 3 అవుతుంది, 2k - 3k = 0. సో మనకు 6k ప్లస్ 9k మైనస్ 9k, అందులో నుంచి 2k పోతే 7k, అంటే 14 - 7k = 0, దెన్ 7k = 14 అవుతుంది అని అవతల పోతే. ఫైనల్గా మనకు k వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది, k = 2. మరి ఇచ్చిన 4 ఆప్షన్లలో k = 2 ఎక్కడ ఉందంటే ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. రైట్. ఇక్కడ చూడండి, నెంబర్ సిస్టమ్ ఇంతకుముందు చెప్పినట్టే డినామినేటర్స్, డివిజిబిలిటీ రూల్స్, ఫ్రాక్షన్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు బాడ్మాస్ కానీ. ఇక్కడ ఇచ్చాడు ది డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ ద న్యూమరేటర్ బై 5. అంటే ఇక్కడ హారం మాట లవము కంటే 5 ఎక్కువ. ఏంది ఫ్రాక్షన్ అంటే ఏంది నాన్న? ఇదే కదా ఎక్స్ బై ఫార్ములా ఉండదు కదా. సో హారం మాట న్యూమరేటర్ కంటే 5 ఎక్కువ, అంటే లవం కంటే 5 ఎక్కువ. 8 ఈజ్ యాడెడ్ టు న్యూమరేటర్ and 1 is subtracted from the denominator. Value of the fraction is 15/11. then original fraction అడుగుతున్నాడు. ఓకే అమ్మ, ఇక్కడ లవము కంటే హారం 5 ఎక్కువ ఉంది నాన్న. అంటే ఇక్కడ ఎక్స్ అనుకుంటే x + 5 నాన్న. మరి ఇక్కడ ఏం చేశాడు బాబు? న్యూమరేటర్కి 8 యాడ్ చేశాడు, డినామినేటర్కి -1 చేస్తే ఫ్రాక్షన్ అట 15/11 అయింది. ఒరిజినల్ ఫ్రాక్షన్ కావాలి అంటే ఒరిజినల్ ఫ్రాక్షన్ ఇది కనుక్కోవాలి మనం ఇప్పుడు. సో ఇది ఎంత అవుతుందన్న? x + 8/x + 4/15/11 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 11x + 88 15x + 60 బాబు. 11x అవతల పోతే మైనస్ అయిపోతుంది. సో మనకి ఎంత మిగులుతుందంటే 4x. ఇది కూడా ఇతలకు వస్తే నీకు మైనస్ అవుతుంది, 28 అవుతుంది. ఫైనల్గా x = 7 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, x = 7, x + 5 అంటే 7 + 5 = 12. అంటే 7/12 అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉండడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం నాన్న. ఇక్కడ సో మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంతకుముందు చెప్పాను, నెంబర్ సిస్టంలో నీకు సింప్లిఫికేషన్ నుంచి కానీ, ఫ్రాక్షన్స్ కానీ, తర్వాత ఇంకోటి మనకు ఎందులో నుంచి డివిజిబిలిటీ రూల్స్ నుంచి కానీ పడుతుంది అన్న. A pipe can fill a tank 15 hours. Due to leakage on the bottom, it can be filled in 20 hours. And at what time empty the leakage full tank? అంటే ఇక్కడ ఒక పైప్ అట నాన్న, దీన్ని 15 గంటలలో నింపుతుందట. అయితే ఇక్కడ అడుగు బాగాన రంధ్రం ఉంది, లీకేజ్ ఉండడం వల్ల ఎన్ని అవర్స్ పట్టింది? 20 అవర్స్ పట్టింది. లీకేజ్ ఉండడం వల్ల ఎన్ని అవర్స్ పట్టిందన్న? 20 అవర్స్ పట్టింది. అయితే ఈ హోల్ ఉందే, ఈ లీకేజ్ అట నిండుగా ఉన్నటువంటి ట్యాంక్ని ఎంత టైంలో కాల్ చేస్తుందని అడిగాడు. సూపర్గా అడిగాడు. మరి దీనికి షార్ట్ కట్ కావాలంటే ఏంటంటే నాన్న, x × y/x - y. మరి ఇక్కడ x అంటే 20 × 15 నాన్న, 20 - 15 అనేది షార్ట్ కట్. సో మనకి ఇక్కడ 20లో 15 పోతే ఎంత నాన్న? 5. సో 60 అవర్స్లలో ఎంటీ చేస్తుంది. మరి ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ చూడండి, 60 అవర్స్ అనేది ఏలో ఉండడం జరిగింది. అయితే సార్ కాన్సెప్ట్ కూడా చెప్పండి సార్ ఒకసారి అంటే అది కూడా నేను చెప్తానమ్మా. అయితే నీళ్లు పైనుంచి పోసే పైపుని మనం ఇంగ్లీష్లో ఇన్లెట్ పైప్ అనాలి. నీళ్ళు ఇచ్చే పైపుని మనం ఇన్లెట్ పైప్ అనాలి. ఎంటీ చేసే పైపుని అవుట్లెట్ పైప్ అంటాం నాన్న, అంటే ఖాళీ చేసేదాన్ని. అయితే ఇక్కడ ఇన్లెట్ పైప్ ఒకటి 15 అవర్స్ పడుతుంది, ఇన్లెట్ అవుట్లెట్ పైప్ వచ్చేసి నీకు 20 అవర్స్ పడుతుంది. ఎలిసియం వచ్చేసి 60 లీటర్లు అనేది మనం ట్యాంక్ కెపాసిటీ అనుకోండి. నీకు కాన్సెప్ట్ కావాలి చెప్తున్నాను. అయితే నీకు 60 లీటర్ల ట్యాంక్ని ఇది 15 గంటలలో నింపుతుందంటే గంట వస్తుంది నా 4 లీటర్లు వస్తుంది. మరి ఇంకొకసారి ఓల్ పడ్డప్పుడు 3 లీటర్లే ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇది 4 లీటర్లు వస్తుంది. ఎప్పుడైతే ఈ పైప్ ఆన్ అయిందో అందులో 3 లీటర్లు ఉంటున్నాయి.
ఎన్ని 3 లీటర్లు ఉంటాయి అంటే ఓహో పైనుంచి 4 లీటర్లు పడుతుంటే అందులో 3 లీటర్లు స్టోర్ అయిపోతుంది. 3 లీటర్లు స్టోర్ అవుతుందంటే కింది నుంచి ఎన్ని లీటర్లు పోతుంది? 1 లీటర్ పోతుంది. మరి గంటకు 1 లీటర్ లెక్కన, సో 1 లీటర్ పోతుందన్నా, 1 లీటర్ పోతుంది గంటకు అక్కడ. సో గంటకు 1 లీటర్ లెక్కన, గంటకి 1 లీటర్ లెక్కన 60 లీటర్లు కాల్ చేయడానికి 60 గంటలు పడుతుంది. ఇది కాన్సెప్ట్, ఇది షార్ట్ కట్ నానా. ఏది ఫాలో అయినా మాకు మాత్రం మిస్ కాకూడదు మిత్రమా. ఎస్, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నుంచి పక్కా క్వశ్చన్ అన్న, పక్కా క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే బీజనీయ సూత్రాలు అంటారు. మరి ఇక్కడ 2.3 హోల్ క్యూబ్ ఇది ఏమని రాయొచ్చు తెలుసా? 0.3 హోల్ క్యూబ్ గా రాయొచ్చు. అండ్ ఇది వచ్చేసి 2.3 హోల్ స్క్వేర్. అండ్ ఇది ఎలా రాయొచ్చు అంటే 2.3 ఇంటూ 0.3 ప్లస్ ఇది 0.3 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. సో 0.3 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. ఓకేనా, రైట్. మరి ఇది ఏ ఆల్జీబ్రిక్ ఫార్ములా నానా? సో అన్నిటిని మార్చాను. సో ఇది 0.3 హోల్ క్యూబ్ రాశాను, ఇది 2.3 ఇంటూ 0.3 రాశాను, 0.3 హోల్ స్క్వేర్ రాశాను. మరి ఇది ఏ ఆల్జీబ్రిక్ ఫార్ములా అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఫార్ములాస్ గుర్తుండాలమ్మా. ఈ ఫార్ములాస్ గుర్తు లేకుంటే మీకు కష్టమైపోతుందమ్మా. ఈ ఫార్ములాస్ గుర్తు లేకుంటే మీకు చాలా 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 కష్టం అయిపోతుంది. సో మరి ఇక్కడ నేను అబ్జర్వ్ రాస్తున్నాను 2.3 మైనస్ 0.3 సో ఇంటూ 2.3 హోల్ స్క్వేర్, తర్వాత 2.3 ఇంటూ 0.3 సో 0.3 హోల్ స్క్వేర్ బై సో మన కింద ఉన్నటువంటి 2.3 హోల్ స్క్వేర్ 2.3 ఇంటూ 0.3 హోల్ స్క్వేర్. దీనికి మొత్తం క్యాన్సిల్ అయిపోతున్నాను. మనకి మిగిలింది ఏ మైనస్ బి అంటే సో 2.3లో 0.3 పోతే ఫైనల్గా 2 మిగులుతుంది. 2 అనేది ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. What is the area of the equilateral triangle? Each side is 12 centimeters. 12 సెంటీమీటర్ల భుజం కలిగిన సమబాహు త్రిభుజ వైశాల్యం అంతే. ఇక్కడ సమబాహు త్రిభుజం అన్న ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ నాన్న, అన్ని సైడ్లు సమానము. సో ఇక్కడ అన్ని సైడ్లు సమానం బాబు. మరి ఇదంతా 12. మరి ఏరియా ఫార్ములా ఏంది? సమబాహు 3/4 ఏ స్క్వేర్ నాన్న. మరి ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 12 ఇంటూ 12 అన్నట్టు బాబు. సో ఎంత 36√3 అనేది సెంటీమీటర్ స్క్వేర్. ఏ అనేది రైట్ ఆన్సర్ నానా. ఏ అనేది మనకు కావాల్సినటువంటి అండ్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే మనకు నావీ ఎంఆర్ సంబంధించి 2 సెక్షన్లలో, ఒక సెక్షన్లో అర్థమెటిక్ జనరల్ సైన్స్ విభాగంలో 13 క్వశ్చన్స్ మనకి వస్తాయి. పేపర్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ మన ఆఫ్లైన్లో వచ్చేసి స్టార్ట్ అయితే చేయడం జరిగింది, ఇంతకుముందే చెప్పాను. అండ్ ఆన్లైన్లో వచ్చేసి నీకు మాక్ టెస్ట్లు కానీ, ఎగ్జామ్ పేపర్స్ కానీ, ప్రీవియస్ పేపర్స్ కానీ, లైవ్ క్లాసెస్ కానీ, కంటెంట్ కూడా ఉంటుంది. సో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ కోర్స్ తీసుకోండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్నటువంటి స్క్రోలింగ్ నెంబర్ కాల్ చేయండి. అండ్ మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ నాన్న. నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. జై హింద్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్.